మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారు కదా రైస్. ఏంటి రైస్తో ముందుకు వచ్చారనుకున్నారా? కాదండి, మన మామిడికాయల సీజన్ కదండి. ఇది ఎండాకాలం కదా, మామిడికాయల సీజన్ కదా. పచ్చి మామిడికాయతో పులిహార చేయబోతున్నాండి. పచ్చి మామిడికాయ పులిహార చేయబోతున్నాం. దానికోసం రైస్ అండి. ఇది రైస్ వచ్చేసి 1 కేజీ రైస్. ఇది 1 కేజీ రైస్ తీసుకున్నాండి. బాగా కడుక్కొని పొళ్ళు ఆడుతూ ఇట్లా రైస్ తీసుకోవాలండి. ఇట్లా పొడి ఆడుతూ ఉండాలండి రైస్. ఎప్పుడైనా పులిహారానికి పొళ్ళు ఆడతాడండి. ఎప్పుడు చింతపండు పులిహారే కాదండి, చింతపండు పులిహారు, చింతకాయ పచ్చడి, నిమ్మకాయ పులిహార కాకుండా ఇట్లా వెరైటీ కూడా మామిడికాయ పులిహార చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తేనే నోరూరిపోయేటట్టు ఉంటుందండి. దాన్ని ట్రై చేస్తున్నాను. ఇదిగోండి, పులిహారానికి ఫస్ట్ రైస్ కడుక్కొని అన్నం ఉడికినాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ గ్యాస్ కొట్టుకొని ఒక బాండీ పెట్టుకోవాలండి. ఒక చిన్న బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వచ్చేసి మనం 1 కేజీ రైస్ కదా, కేజీ తగ్గట్టు 2 గంటల ఆయిల్ అయితే సరిపోయిందండి. మనకు వేడి ఎక్కుతుంది కదండి. పల్లీలు ఎంచుకోవాలి. ఫస్ట్ పల్లీలు వచ్చేసి ఒక కప్ అండి. చిన్న కప్పుతో 1 కప్పు పల్లీలు. జీడిపప్పులు ఉంటే చాలా బాగుంటుందండి పులిహారానికి. కొన్ని జీడిపప్పులు, తాలింపు గింజలండి తెలుసుగా. జీలకర్ర, ఆవాలు, సాయిగుండ్లు, మినపప్పు, పచ్చిపప్పు మొత్తం కలిపిన పోపు దినుసులు, ఇక కరివేపాకు. చూస్తున్నారండి, నేను మామిడికాయన్నర తీసుకున్నానండి. కేజీ రైస్కి ఒక మామిడికాయన్నర, చిన్న సైజు అంతంత కాయలు 2 కాయన్నర తీసుకున్నానండి. ఇదిగోండి, ఇలా మెత్తగా తులుం పట్టుకోవాలండి. ఇలా మెత్తగా తులుం పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా మీరు కూడా తులుం పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, నేను వచ్చేసి 1 కప్పు వేస్తున్నానండి. 1 కప్పు వేసి మిగతాది పెట్టేసుకున్నాను. మామిడి తాండం కూడా వేసేసి, మామిడి తులుం కూడా వేసేసి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు వేసుకోవాలండి. పసుపు వచ్చేసి 1/2 స్పూన్ పసుపు వేసేసి బాగా కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్ల సాల్ట్. సాలపోతే మళ్ళీ వేసుకోవచ్చండి, చూసి కొంచెం వేసుకోవాలి సాల్ట్. చక్కగా మనకు మగ్గిపోయిందండి. ఇట్లాగా పచ్చివాసన పోయేటట్టుగా మామిడి తులం కూడా పచ్చివాసన పోయేటట్టు మగ్గించుకోవాలండి. మగ్గించేసుకొని దించేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. అదే బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిరకాయలు పొడుగ్గా చీలుకొని ఆ చీలకలు కూడా ఆయిల్లో వేయించుకోవాలండి. మనకు లైట్గా బాగా వేయించుకోవాలి. చక్కగా పచ్చిమిరకాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యేటట్టుగా వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టేసుకుంటా. చక్కగా మనకి రైస్లోకి వేసాం కదండి, ఇట్లాగా కలుపుకోవాలండి. ఇలా రైస్లోకి వేసాక చక్కగా ఇలా కలుపుకోవాలి. మిగిలింది కదండి, అది కూడా ఇప్పుడు వేసుకోవాలి. చేసేసుకొని చూస్తున్నారా, నోరూరిపోయే పచ్చి మామిడి పండు పులిహార రెడీ అయిపోయిందండి. మనకి ఈజీగా 15 నిమిషాలలో రెడీ అయిపోయిందండి. పిల్లల బాక్సుల్లో కానీ మనం జాబ్కి వెళ్ళినా దేనికైనా ఉపయోగపడిద్దండి పులిహార. పొద్దున్నే చేసుకుంటే 2 మామిడికాయల సీజన్ కదండి. తినేవాళ్ళకి పులుపు తినే వాళ్ళకైతే ఉపయోగపడిద్దండి. గ్యాస్ స్టవ్లు ఉన్నోళ్ళు, కొంచెం షుగర్ ఉన్న వాళ్ళకైతే ఉపయోగపడదండి. ఇది కొంచెం అందరు తినవచ్చు, పర్వాలేదు. లైట్గా వేసుకుంటే ఏం పర్వాలేదండి. ఎప్పుడన్నా ఒకసారే కదా, ఏం కాదండి. చాలా టేస్టీకరమైన నోరూరిపోయే మామిడి పండు పులిహార. చూస్తున్నారా, అందరూ గంటతో కలపొచ్చు కదండి మేడం గారు, స్పూన్తో కలపొచ్చు అనుకుంటారు. కాదండి, చేతితోనే కలిపితేనే పులిహార ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. మనం చేతితో కలుపుకుందే పులిహార చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా చేతితో శుభ్రంగా మొత్తం ఇట్లా కలిపేసుకుంటే పులిహార చూసారా ఎంత బాగుంది అసలుకి. చూసి ఇట్లా ఉండాలండి పులిహార ఎప్పుడైనా. ఇలా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి మీకు మామిడి పండు. అసలు మామిడి పండు చూస్తేనే నోట్లోంచి జలాలు వస్తాయి. అట్టాడిది పులిహార, అందులో మనకి ఇష్టమైన పులిహార. సూపర్ కాంబినేషన్ అయిపోయిందండి. ఇంకేం లేదు, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించుకోవడమే.